అన్వేషి ధ్వని పుస్తకాలు సమర్పిస్తున్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన అప్పుడే పుట్టి ఉంటే. ఈ ఏడు మహర్నవమి నాడు రాయలవారు భువన విజయంలో మనుచరిత్రను అందుకుంటున్నారన్న వార్త సామ్రాజ్యం మారుమూలలకి పాకిపోయింది. అటు కళింగం నుంచి, గౌతమీ తీరాన్నుంచి, ఇటు కావేరి నుంచి, మధుర నుంచి కవీశ్వరులేమి, గాయకులేమి, విద్వాంసులేమి ఎక్కడెక్కడి వారు విజయనగరానికి కొన్ని దినాలకు ముందుగానే వచ్చి విడిది చేశారు. ప్రభాత సమయంలోనూ, ప్రదోష కాలంలోనూ తుంగభద్రా తీరాన్ని, విఠలస్వాముల కళ్యాణ మండపంలోనూ వీరందరి గోష్ఠులు ఎంతో కలకలం చేస్తున్నాయి. కొంత కనుచీకటి పడ్డాక ఈ విద్వత్ కవులలో కొందరు రసికులు సాహసించి పగలు తిరగడానికి వీల్లేని వాడల్లోకి చొరబడడమూ జరుగుతూ ఉంది. అప్పాజీ, సాళువ తిమ్మరసయ్య వంటి సామంతుల గృహాంగణాలు ఈ ఏడు ఉన్నంత సందడిగా అది వరకు ఎప్పుడూ లేవు. ఇక వచ్చిన కవులలో సగం మంది పెద్దన్నగారి ఇంటనే దిగారు. పింగళి సూరన్న ఎప్పుడు విజయనగరం వచ్చినా తాతగారి ఇంటనే దిగడము, తన కవిత్వ ధోరణి ఆయనకు వినిపించి రంజింపజేయడమూ ఉండనే ఉంది. ఆనాటి ఉదయం నుంచి అతడు వాకిట్లో నుంచి లోపలికి, లోపల నుంచి వాకిటిలోకి తిరుగుతూనే ఉన్నాడు. అంతలోనే వీధి మొగను కాహళాధ్వనులు మోగుతాయి, గుర్రపు గిట్టల ధ్వనులతో కలిసి. అంతలో ముందు ఇద్దరు, వెనకాల శకటంలో అప్పాజీ మహాకవి మందిర ప్రాంగణంలోకి దిగుతారు. సూరన్న ఆవేశానికి, సంతోషానికి మేరలేదు. పెద్దన్నగారు వాకిట్లోకి వస్తారు. గడియకో మరో గడియకో రాయలవారు అక్కడికి వేంచేస్తున్నారని, ఊరేగింపు మహోత్సవం అక్కడి నుంచి తరలి ఆ కొలువు కూటం దాకా సాగుతుందని మహాకవులతో అప్పాజీ మనవి చేస్తాడు. బంగారు కుండలాలు, జలతారు సేలువలు సవరించుకుని కవులు, పండితులు రాయలవారి రాకకై మొగసాలలో ఎదురుచూస్తుంటారు. అంతలో మంగళవాద్యధ్వనులు మరీ మోగిపోతాయి. మహారాజ ప్రాసాదం నుంచి రాయలవారు బయలుదేరినట్లు, కొంత దూరం వచ్చినట్లు, మరికొంత సమీపించినట్లు సేవకులు పరుగెత్తి వచ్చి చెబుతూ ఉంటారు. మరి ఇక కొంత సమీపించినట్లు మొదట వర్షామేఘ గర్జనలాగా, తరువాత మహాసముద్ర ఘోషలాగా విజయనగర ప్రజలు చేసే జయ జయధ్వానాలు దగ్గరిగా వినబడతాయి. అంతలో వీధి ముఖాన సందడి. ఒక కనురెప్పపాటు నిశ్శబ్దం. రాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వర మూరు రాయరగండ శ్రీకృష్ణ దేవరాయలు అల్లసాని పెద్దనామాత్యుల గృహాంగణంలో మంత్రి సామంతులతో వేంచేసి ఉంటారు. ముందు అప్పాజీ, అచ్యుతదేవరాయలు, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన నడుస్తూ ఉంటే పింగళి సూరన్న చెయ్యి అందుకుని వచ్చి బంగారపు టడ్డల పల్లకీలో పెద్దన్నగారు కూర్చుంటారు. మంగళవాద్యాలు మ్రోగుతూనే ఉంటాయి. అంతలో కవిరాజరాజు శ్రీకృష్ణదేవరాయలు ముందు నిలబడి పల్లకి తన చేతితో ఎత్తుతాడు. తక్షణం కొందరు సామంతులు, కొందరు కవులు పల్లకీ బొంగులకు భుజాలు తగిలిస్తారు. ఆహా, ఏమీ మహాప్రభువు! ఓహో, భోజుడైనా ఇలాగ చేశాడని విన్నాము. విద్వజ్జనుల పరిశ్రమ విద్వాంసులకే తెలుస్తుందన్నట్లు మహాకవుల గొప్పతనం మహాకవులకే తెలుస్తుంది అంటూ నందితిమ్మన, ధూర్జటి మొదలైన కవీశ్వరులు ఆ గౌరవం తమకు జరిగినట్లే సంతోషిస్తారు. సందడిలో కొంత వెనక్కి జరిగి దిట్టలైన వారే కొందరు కవులు పెదవి విరిచి ధుమధుమలాడుతూ ఉంటారు. వీరిలో సంకుశాల నృసింహకవి ఉన్నాడా? అయినా ఈ ఆనంద సమయంలో వాళ్ల పేర్లు ఇప్పుడు చెప్పను. ఆహా, ఏమి ఊరేగింపు! ముందు వందల కొద్దీ రౌతులు, తరువాత సుఖంగా
చల్లగా పాడే తంజాపురి సన్నాయి కూటం. ఆ తరువాత ఒకసారి నరాలకు వేడెక్కించి, ఒకసారి కళ్ళల్లో మెరుపులు పుట్టించే భట్టుకవుల స్తుతి పాఠాలు. పిమ్మట కంచి నుంచి వచ్చిన కామసుందరి మేళం. ఆ వెనుక వేదమంత్రాలు పఠించే వైదిక బృందం. ఆ వెంటనే మంత్రులతో, సామంతులతో, దండనాథులతో, కవులతో, పండితులతో, గాయకులతో, రాయబారులతో శ్రీకృష్ణదేవరాయలు. వారిలో అడిగో ఆ వృద్ధ తేజస్వి అప్పాజీ, నిప్పు కణాలలాగా, కత్తి మొనలలాగా ధగధగలాడే 2 కళ్ళు 1000 కళ్ళుగా 4 వైపులా పరికిస్తూ, ఆ విశాలమైన ఛాతీ, భుజాలు, బుగ్గమీసాలు సాళువ తిమ్మరసయ్య. కోటేసినట్లు చక్కని ముక్కు, పండు తమలపాకు వంటి శరీర ఛాయ, కర్పూరపు తాంబూలం బుగ్గలో ఉంచే రాయలవారితో మాట్లాడుతూ నడుస్తున్నవాడు నంది తిమ్మన. ఆ ప్రక్కన నిష్కలంకము, నిశ్చలము అయిన చల్లని ముఖంతో ధూర్జటి. అతని వెనకాలనే మొలలో నుంచి బంగారపు పొడుంకాయ తీస్తున్నవాడు మాదయ్యగారి మల్లన. ఆయనకు ఎడమవైపున ఆ అపరంజి కుండలాలు, ఆకుపచ్చ సేలువాతో రామభద్రుడు. అతనికి కుడివైపున ఆ చక్కని జిలుగు పట్టు వలువలతో, తీర్చిన కురులతో, ముంగురులు, అలవోక నడకతో ఆ యువకవి రామరాజభూషణుడు. అతని పక్క కందుకూరి రుద్రయ్య. అతను వంగి వంగి తల ఒక పక్కకు ఓరగా వంచి మాట్లాడుతూ ఉన్నాడే ఒక యువకునితో. అతను రామలింగ కవి, ఇంకా రామకృష్ణ కవి కాలేదు. అతని నడకలో ఏమి నిర్లక్ష్యం! ఆ విశాల ఫాలము, ఒక్కసారి మేఘాల్లాగా, ఒకసారి మెరుపుల్లాగా అయిపోయే ఆ కళ్ళు, శారద నీ రూపము అన్నట్లు ఎలాగున్నాడో! అతని వెనుక రాధామాధవ కవి ఎల్లన. అదిగో వెనక నుంచి తొందరగా ముందుకు తోసుకొని భట్టుమూర్తి వద్దకు వచ్చినవాడు భండారు లక్ష్మీనారాయణ, రాయలవారి అంతఃపురంలో సంగీతపు గురువు. అతని చేతిలో గ్రంథం సంగీత సూర్యోదయం ఏమో. అతనితో కూడా వచ్చినవాడు బయకారపు రామయామాత్యుడనే గాయకుడు, దండనాథుడు. స్వరమేళ కళానిధి గ్రంథాన్ని ఆస్థాన గాయకులకు వినిపించడానికి వచ్చినవాడు. అల్లడుగో కొంచెం దూరాన నడుస్తూ, ఏదో ఆలోచిస్తున్నట్లు, వ్యూహం పన్నుతూ ఉన్నట్లు వేళ్లు తిప్పుతూ వస్తున్నవాడు బొడ్డుచెర్ల తిమ్మనగారు. ఇటువంటి చతురంగపు ఆటగాడు ఆ దినాల్లో లేడు. కవీశ్వర దిగ్ధంతులనిపించుకున్న కృష్ణరాయల వారి యొద్దకు పోయి వారితో చదరంగమాడుతూ ఉంటే ఈ చిన్న తిమ్మన్నగారంటేనే మహారాయలు చాలా సంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా ఈయనకు ధారపోసి ఇచ్చారు. ఇతని ప్రక్కన ఆ పొడుగాటి జుట్టు, ఆ రంగురంగుల దుస్తులు వాళ్ళు నట్టువ నాగయ్య, నట్టువ తిమ్మయ్యగార్లు. రాయలవారి సమక్షాన రాయలవారే రచించిన సంస్కృత నాటకం జాంబవతీ కళ్యాణం ప్రదర్శించడానికి వచ్చారు. ఇక ఆ పండిత కూటంలో వారే గీర్వాణ కావ్యకర్తలు, దైవజ్ఞ విలాస కావ్యకర్తలు, కొండవీటి విద్వత్ కవి సార్వభౌములు లక్ష్మీధరులవారు. వారు వ్యాసతీర్థులు. అతడు రాజనాథ డిండిముడు. ఇరుసమయి వెళక్కన్ రచించిన తమిళ కవిరాజు హరిదాసు అతడు. అతని పక్కనే రాయలవారి ఉత్కళ యాత్రను వర్ణించిన కుమార సరస్వతి. చాటు విఠలనాథుడు ఆ కర్ణాటక కవి. ఆ తేజస్వులిద్దరూ పురందరదాసు, కనకదాసును. కర్ణాటక కవిరాజులు కలిసి నడుస్తున్న ఆ ముగ్గురు గుబ్బి మల్లనార్యుడు, నంజుండయ్య, లింగమంత్రి. ఓహోహో ఓహోహో! ఆంధ్ర కర్ణాటక తమిళ సాహిత్యాలకు స్వర్ణయుగం అది. దక్షిణాపథమంతా ఒక సుందర సంస్కార బంధం కట్టిపెట్టిన దినాలవి. ఊరేగింపు వీధి తిరుగుతుంది. వీధి దాటినదాకా ఇక్కడ పెద్దన్నగారి గృహ ప్రాంగణంలో గవాక్షంలో నుంచి 1000 కళ్లతో చూస్తూ గర్వము, అడకువ మూర్తి కట్టినట్లున్నదే ఆమె మహాకవి ఇల్లాలు. ఊరేగింపు విజయనగర రాజవీధుల్లో ఎలాగున సాగిందో,
తోవలో రాయలవారికి మహాకవికి హారతులు ఎలాగ ఇచ్చారో, శ్రీ షటకోపయుతుల మఠం వద్ద పల్లకీ నుంచి దిగి కవి, రాజు, గురుదేవ చరణాలపై ఎలాగ శిరస్సులు ఉంచారో, భూలోక దేవేంద్రుల సుధర్మాస్థానంలో నిండోలగంలో మనుచరిత్రము ఎలా పెద్దన్నగారు పఠించారో, పఠిస్తున్నప్పుడు ఉదయాచలేంద్రంబు మొదలనెవ్వని కుమారతకు క్రౌంచాచాల రాజమయ్యే అన్న పద్యంతో గద్గదిక ప్రారంభమై, హితుడవు, చతుర వచోనిధి వతుల పురాణాగమేతిహాస కథార్థ స్మృతియుతుడవు, ఆంధ్రకవితా పితామహుడవు, ఎవ్వరీడు పేర్కొన నీకున్ అన్న పద్యం దగ్గరికి వచ్చేసరికి మహాకవి కంఠం రుద్ధమై ఎలాగ చదవలేకపోయిందో, తరువాత పఠనానంతరం కవి పండితులందరూ ఆంధ్ర కవిత్వ చరిత్రలో నవయుగం మనుచరిత్రతో ప్రారంభమైనదని ఎలాగ కీర్తించారో, ఎప్పుడూ ఎవ్వరినీ పూర్తిగా కీర్తించని తెనాలి కవే పెద్దనామాత్యులకు పాదాభివందనం ఎలాగ చేశాడో, ఈ గాథనంతా నాటి సాయంకాలము అల్లసాని వారి ఇంట్లో కూర్చున్న వారందరికీ సూరన్న మరీ మరీ వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ ఇల్లాలు తిరుగుతూ ఆగుతూ వింటూ ఉన్నది. ఆ రాత్రి భార్య, సూరన్న, తాను ముగ్గురే కూర్చున్నప్పుడు పెద్దన్నగారు ఒక విశేషం చెప్పారు. ఉదయం సభ అయిపోయిన తరువాత రాయలవారి రహస్యమందిరంలోకి రమ్మని పెద్దన్నగారికి పిలుపు వచ్చింది. ఆయన వెడతాడు. వెళ్లేసరికి రాయలవారు నిలబడి ఉంటారు. మహాకవి రాగానే మహారాయలవారు ఆయన్ని తన కౌగిలింతలో గాఢంగా హత్తుకుంటాడు. ఇద్దరి కళ్లల్లో ఒక్క చినుకు కరిగి బుగ్గల మీదికి జారుతుంది. రాయలు మాట్లాడలేదు, కవి మాట్లాడలేదు. రాయలవారు అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. అల్లసానివారు ఇంటికి వచ్చేస్తారు. ఈ గాథ వింటున్నప్పుడు సూరన్న బుగ్గలు తడిసిపోయాయి. పెద్దన్నగారి భార్య మనసు ఎలాగుందో. మరునాడు కవులందరికీ అల్లసానివారి ఇంట విందు. పెద్దన్నగారి భార్యను చూచి, వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు శుద్ధియౌనతని గృహిణి అంటాడు రామకృష్ణ కవి. మా అక్కగారు ప్రవరుని గృహిణి వంటిదే, కానే మా బావమాత్రం ప్రవరుడు కాడు, మాయాప్రవరుడు కాని అని వెంటనే తిమ్మకవి అంటాడు. అందరూ నవ్వుతారు. అవునా అన్నట్లు పెద్దన్న ఆమె వైపు చూస్తాడు. ఆ అదితిదేవి చిరునవ్వుతో వడ్డిస్తూనే ఉంటుంది. రామకృష్ణ కవి కళ్ళు మెరుస్తాయి. తర్వాత పెద్దన్నకు ప్రవరుని మీద కన్నా వరూధిని మీద ఎక్కువ ఇష్టమని, వరూధిని గంధర్వుణ్ణి కలిపినదాకా కవిగారికి తోచలేదని, అంతగా వేటా యుద్ధము ఎలాగ వర్ణించారండి, రాయలవారితో వెళ్ళినప్పుడు చేశారా అని. ఈ నగరంలో వరూధిని ఏ వీధిని ఉందో చూడాలి, అంత జీవం ఉట్టిపడుతున్నట్లు మాట్లాడింది అని. వరూధిని ఎవరో తెలిసినా ఆమెకిప్పుడు తాతగారి వయస్సే దాదాపుగా ఉంటుంది కనుక మీకు లాభం లేదని. ఇలా రకరకాలుగా కవులందరూ మాట్లాడుతారు. ఎక్కువ మాటలు సూరన్నవి, మధ్య మధ్య ఒక్కొక్క మెరుపు రామకృష్ణ కవిది. అవి గొప్ప రోజులు, ముఖ్యంగా కవులకు. మరికొన్నాళ్లు జరిగాక రాయలవారి వారి మందిరానికి కవులందరినీ ఆహ్వానిస్తారు. పారసీక రాయబారులు వస్తారు. వారి వల్ల కానుకలు గంటారు. తరువాత రాయలు ఆముక్తమాల్యద వినిపిస్తారు. ఆ వైదుష్యానికి, ఆ ప్రతిభకి, ఆ నవ్యతకి, ఆ లోకజ్ఞతకి అందరూ ముగ్ధులవుతారు. ఆ రాత్రి నంది తిమ్మనగారి ఇంట రాయలవారి మహాకావ్యాన్ని ప్రశంసిస్తూ రామకృష్ణ కవి, ఆ నిష్ఠానిధి గేహ సీమనడిరే యాలించినన్ బ్రోయ్ నెంతే నాగేంద్రశాయను పుణ్యకథలున్ దివ్యప్రబంధాను సంధానధ్వానము నాస్త్యపూపో నాస్త్యోదన సౌష్ఠవంచ కృపయా భోక్తవ్యమన్మాటలున్ అన్న పద్యాన్ని ఉత్సాహంగా చదువుతాడు. రామకృష్ణ కవి అసాధ్యుడు, సూరన్న కూడా. ఒక్కసారి వింటే మంచి పద్యం వీళ్ళిద్దరికీ కంఠస్థంగా వస్తుంది. పెద్దన్న, తిమ్మన్న, ధూర్జటి, మల్లన్న గార్లకిన్ని వీరిద్దరూ యువకులే అయినా వీరి అభిరుచి అంటే చాలా గౌరవం. ఈ యువకులు మెచ్చుకుంటే కలిగే ఆనందం వాళ్లకు ఏ పండితులు మెచ్చుకున్నా కలిగేది కాదు.
ఒక సాయంకాలం తుంగభద్రా తీరాన్ని పెద్దనగారు మొదలుకొని కవులందరూ సమావేశమవుతారు. విరూపాక్ష స్వామి ఆలయ శిఖరం మీద బంగారపు కాంతులు అల్లుకొని ఉంటాయి. తుంగభద్ర కాస్త ఒళ్ళు విరుచుకుంటూ కునుకు పట్టే ముందులాగా కొనిరాగం తీస్తుంది. పంపా సరోవరం నుంచి కాబోలు లేత గాలులు వచ్చి విజయనగరంలో చొరబడుతున్నాయి. తుంగభద్రలో దిగి తామ్రపాత్రంలో నీరు నింపుకుంటున్న ఒక యువతిని చూచి రుద్రయ్య కవి తూలిపడి కూర్చుంటాడు. కూర్చుని ఆమె వైపు చూసి, ఎన్నెడు నేరిచెన్ బెడుకులి చెల్లి కన్నులు కారు కమ్ములనన్న కురుల్ తిరుందు పటువైఖరి నిప్పిడిం గదా మొన్నగదమ్మ పిన్న మొనమల్కలు నేడివే ముద్దులాడి లేజన్నులు గొప్పవై పైట సందున దాగుడు మూతలాడేడిన్. అందరూ భేష్ భేష్ అంటారు. శంకుశాల ఈ మెప్పులు సహించలేదు. యతివిటుడు గాకపోవునే అస్మదీయ కావ్య వైరాగ్య వర్ణ నాకరణనమున విటుడు యతి కాకపోవునే వెసమదీయ కావ్య శృంగార వర్ణన కరణనమున అని అహంకారంతో చదువుతాడు. అతన్ని హేళన చెయ్యడానికా అన్నట్టుగా కొంటెనువ్వుతో బడాయిగా నిలబడి, లింగ నిషిద్ధు కల్వల చలింగని మేచక కంధురున్ త్రిశూలింగని సంగతాళి లవలింగని కర్దమ దూషితన్ మృణాలింగని కృష్ణచేలుని హాలింగని నీలకచన్ విధాతృనాలింగని రామలింగ కవిలింగని కీర్తి హసించు దిక్కులన్ అని తెనాలి కవి జబ్బలు చరుచుకుంటూ చదువుతాడు. ఇంతలో సాయంకాలం సంధ్యాసమయంగా మారుతుంది. భట్టుమూర్తి గొంతు సవరిస్తాడు. చటక్కున తుంగభద్ర గలగలమంటుంది. ఆ అలల్లో ఏదో కదులుతుంది. గిరిక ఒడిలో బిడ్డలాగా జలకములార్చె పాండు జలజచ్చద పాళీక గప్పి తమ్మి సంకుల తెలిదేన లుగ్గిలిడి క్రొందరగల్ కదిలించు లేత తొట్టెలల కుమారు కూతును ఘటించి భజించు నదీలలామ కోమల కుముదా గతాళికుల మంజుర రవంబున జోలపాడుచున్ అంటూ చదువుతాడు. అందరూ హాయ్ హాయ్ అంటారు. రామకృష్ణ కవి, ఏది సంగీతం లేకుండా కాస్త ఆ పద్యం తిరిగి చదువు అంటాడు. భట్టుమూర్తి మళ్ళీ చదువుతాడు. భేష్ అంటారు అందరూ. సంధ్య రాత్రిగా మాసిపోయినా ఆ రోజున కవులు ఒక పట్టాన కదలలేదు. ఇప్పుడు రాయలవారు ఏం చేస్తుంటారో అంటారు ఒకరు. ఈ రాత్రివేళ ఏం చేస్తుంటారని చెప్పను, ఎక్కడ ఉంటారని చెప్పను. భోజకన్యా సరిద్రాజహంసము సత్యభామా శుకీకేళి పంజరంబు జాంబవతి నిశా చంద్రోదయంబు కాళింది సరోజినేందిందిరంబు భద్రా కలాపిని పావృడంబుదము సుదంతా రసాల లతాపికంబు మిత్రవిందావని చైత్రాగమము లక్షణాహర యష్టిక నాయకంబు షోడశ సహస్ర కామిని స్తోమధేనుకా రిదింసా మదోత్కట వారణేంద్రము అంటాడు తిమ్మకవి. అనగానే పక్కన గల్లుమని నవ్వుతున్న నవ్వు వినబడుతుంది. అందరూ తూలిపడతారు. రాయలవారే ఏం చెప్పమా? ఏమో. దక్షిణ దేశానికి సార్వభౌములు మారువేషంతో తనకు ప్రియతములైన ప్రజల కోసం తిరుగుతారని ప్రతీతి. ఈ కవుల కన్నా ఆయనకు ప్రియులు ఎవ్వరు? అప్పుడు పుట్టి ఉంటే ఇవన్నీ చూసేవాణ్ణి కదా. ఎందుకు చూడను? అప్పుడు పుట్టి ఉంటే నేనే పెద్దన్న అయి పుట్టి ఉందును. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.